ఫంక్షన్ హాల్ల మీటింగ్ పెట్టినా, కార్నర్లలో మీటింగ్ పెట్టినా, మండల కేంద్రాలలో మీటింగ్ పెట్టినా, బహిరంగ సభల మీటింగ్ పెట్టినా లీడర్లు ఎవరిని చూసి మాట్లాడతారు? జనాలను చూసి వాళ్ళిచ్చే రెస్పాన్స్ను చూసి మాట్లాడతారు. వాళ్ళు సంతోషంగా ఉంటే 10 నిమిషాలు మాట్లాడేటోళ్ళు గంట 2 గంటల స్పీచ్ కూడా కొనసాగిస్తారు కదా. కానీ ఈడ చంద్రబాబు మీటింగ్ అట్లా జరగలేదు. బాబుగారు అయితే మైకు పట్టుకున్నాడు. తర్వాత ఎవరిని చూసి మాట్లాడిందన్నదే పాయింట్. అమ్మ బాబోయ్ ఇదేందయ్యా ఇదే నేనెన్నడు చూడలే అనే డైలాగ్ యాదకొస్తున్నదిలే. అట్లుంటది మరి బాబుగారంటే. ఖాళీ కుర్చీలకు, కనబడని మనుషులకు, మీటింగ్ల నుంచి వెళ్ళిపోతున్న జనాలకు స్పీచ్లు ఇచ్చుట్లో బాబుకు బాబే పోటీ, ఆయనకు రారెవరు సాటి. తన రికార్డును తానే బద్దలు కొట్టుకునేట్టు మళ్ళోసారి ఖాళీ కుర్చీలకు స్పీచ్ ఇచ్చిండన్నట్టు. ఒక్కసారి సభ యొక్క ముఖ చిత్రం చూడండి ఎట్లున్నదో. కొడుక 2 రోజుల కింద ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగితే కుర్చీలన్నీ చిందరవందర పడినట్టే ఉన్నాయి కదా. కుర్చీలో కూర్చున్న నాదులు లేడు, బాబు గారి మాటలు విన్న జనాలు లేరు. వచ్చిన కొద్ది మంది ఇన్నో కూర్చున్నారు. సభలో కూర్చుందామని వచ్చిన వాళ్ళేమో వేరే లీడర్లు స్పీచ్ ఇచ్చి బాబు గారు మైక్ పట్టంగానే ఇట్లా వెళ్ళిపోయిండ్రు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో జరిగిన పచ్చపాటోల సభా విశేషాలు ఇవి. అసలు మ్యాటర్ ఏంటంటే టీడీపీ నేతలు జనాలను సమీకరణ చేసేందుకు బాగానే కష్టపడ్డా గానీ బాబు గారు వస్తుండని చెప్పేసరికి ఆయన స్పీచ్ ఎవరు వింటారు, గాయన సభకి ఎవరు వస్తారు అని మొహం మీదనే చెప్పేసరికి సభ ఇట్లా అట్టర్ ఫ్లాప్ అయింది అన్నట్టు. కానీ బాబు గారు ఎందుకు సభలు పెడుతున్నాడో ఏందో కదా. 2019 నుంచి సభలు పెట్టుకుంటూ వస్తున్నా ఒక్కటంటే ఒక్క సభ కూడా సక్సెస్ అవుతలేదంటే ఇక గ్రౌండ్ లెవెల్లో టీడీపీ ఎట్లున్నదో ఆయనే అర్థం చేసుకోవాలి. కానీ ఏమాట కామాట ఈ మధ్య ఖాళీ కుర్చీలకు స్పీచ్లు ఇచ్చి బాబు గారు భలే రికార్డులు కొడుతున్నాడు.